జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా నన్ను మన ఛానల్ను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మీ సపోర్ట్ లేనిది నేను లేను, మన ఛానల్లో లేదు. సరే, ఇంకా విషయానికి వస్తే మొత్తానికి ఢిల్లీలో ఏదా ఈ సారాయి దొంగ ఉన్నాడు కదా, తరిగి కొట్టినారు. ఏ గుర్తు అయితే ఏమని ఎంచుకున్నాడో కానీ ఈ చీపురు కట్ట దాన్ని తీసుకొని తిరగేసి అట్నే ఊంచి పారమొత్తారు అట్నే. సరే, ఈ న్యూస్ అనండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? మొత్తానికి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి, ఫలితాలు కూడా వచ్చేసినాయి. సరే, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో ఘన విజయం సాధించే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతోంది. 27 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత? 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలు మాత్రమే సంపాదించి ప్రతిపక్ష స్థానంలోకి అడుగుపెట్టింది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ సారాయి దొంగ వాడి తోడు దొంగ ఎవరా? ఈ అరవింద్ కేజ్రీవాల్, ఆ మనీష్ సిసోడియా ఇద్దరు కూడా పోయినారు. ఊరికే కూడా కాదు, నాకు పోయినారు. సరే, ఇకపోతే ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఈయన గారు 3000 పైసల కోట్లతో ఓడిపినాడు. ఎవరు? ఈ సారాయి దొంగ. అయితే గత 12 సంవత్సరాల నుంచి ఢిల్లీను అరవింద్ కేజ్రీవాలే పరిపాలిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య 4 నెలలు ఈ అతిశయ మరలేనా ఉన్నది కదా, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళతో పాటు ఈ దరిద్రం కూడా అటుపోయింటే పేడ పోయిండే ఢిల్లీకి తేటుగాను. అనవసరంగా ఈవిడ గారికి గెలిచేగింది అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కౌంటింగ్లో వెనకనే ఉన్నింది. ఎప్పుడు గెలిచిందో అర్థం కాకుండా గెలిచేసింది. మీరు చూసారో లేదో, ఒక పక్కన పార్టీ ఓడిపోయింది, ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినాడు. ఈ మాత్రం ఈ డిస్కోలు ఎట్లేసుకొని జిగ్గుచిక్కుమని డ్యాన్స్ చేస్తానిది చూశారు మీరా? సరే, ఇకపోతే మొన్నటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నాడు. ఈమె తర్వాత అతిశయ మరలేనా 4 నెలలు అయింది. అయితే ఈ 12 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో దాదాపుగా 90,000 కోట్ల అవినీతి జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే అంచనా వేస్తున్నాయి. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. నిజానికి అవినీతి అనేది మరింత ఎక్కువగా జరిగి ఉండొచ్చు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఢిల్లీలో జల్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఈ జల్ బోర్డు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 2013లో ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఈ జల్ బోర్డు 20,000 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నిందంటయా. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏం తెలిసినా, ఇప్పుడు ఇదే జల్ బోర్డు 71,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందంట. అంత తప్పు చేశారు. మళ్ళీ ఏంటంటే తాగడానికి గుక్కు నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో. ఏదే మన పాత రోజుల్లో చూసాం కదా, అందరూ కుళాయిల కాడ, బోరింగ్ల కాడ, ఏమన్నా వాటర్ ట్యాంకర్లు వస్తేనో వాటి కాడ కొట్లాడుకుంటా ఉన్నారా. ఆ పరిస్థితి చూపించాడు. అంటే నాయనా, మీరు గత చరిత్ర మర్చిపోవద్దు, మీకు మళ్ళీ గుర్తు చేస్తానట్టు ఇవన్నీ చేసి చూపించాడు ఈ అరవింద్ కేజ్రీవాల్. అంటే చూడండి, ఒక జల్ బోర్డులోనే ఎంత అవినీతి జరిగిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి బోర్డులు ఢిల్లీలో 200 వరకు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంది? ఆ బోర్డులన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అన్ని శాఖల్లో అవినీతి అయితే జరిగి ఉంటుందని కేంద్ర ఏజెన్సీలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేందయ్యా అంటే, నిన్న ఫలితాలు వచ్చాయి కదా, ఈ ఫలితాలు వస్తున్నటువంటి సమయంలోనే, అంటే ఉదయం 10 గంటల సమయంలోనే ఆయనకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఇంకా పార్టీ అయితే రూలింగ్ అయితే మారబోతుంది అని అనేసి ఢిల్లీలోని సెక్రటేరియట్ ఉద్యోగులకు అందరికి కూడా సెలవులు ఇచ్చేసి మొత్తం ఆ సెక్రటేరియట్ అంతా కూడా ఇంకా తాళాలు సీలేప్ చేశాడు. సెక్రటేరియట్ నుంచి ఏ ఫైల్ కానీ ఈ దస్త్రాలు కానీ బయటికి పోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీలోని అన్ని బోర్డులకు, అదేవిధంగా కమిషనరేట్లకు, డైరెక్టరేట్లకు ఇప్పటికిప్పుడే మూసేసి సీజ్ చేసేశారు. ఏ ఆఫీసుల్లో నుంచి ఏ ఫైల్ మిస్ అయినా సంబంధిత అధికారులను డిస్మిస్ చేస్తామని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నరు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంటే ఆయన ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినాడు చూడండి. వీళ్ళు అవినీతికి పాల్పడినారని చెప్పి తెలుసు, అది కూడా మామూలుగా కూడా కాదు, దారుణమైన అవినీతికి పాల్పడినారని చెప్పి తెలుసు. అందుకనే అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదని చెప్పేసి మొత్తం అన్నింటికి తాళాలు సీలేసి ఇంక ఎంక్వైరీ మొదలు పెడతారు. వీళ్ళకు ఉంటారా స్వామి, మామూలుగా ఉండదులే ఇంకా గెజ్జి పూజ అయితే. దీంతో ఇప్పుడు ఢిల్లీలోని ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా అష్టదిగ్బంధనంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆఫీసులకి కనీసం చీమ కూడా దూరకుండా పటిష్టమైన ఏర్పాటు చేశారు. అంటే ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఈ 12 ఏళ్ల కేజ్రీవాల్ ప్రభుత్వ పాలనపైన సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించున్నారు.
అదే గనక జరిగితే ఇక అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కాకుండా మొత్తంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పని తేటుగైతే అయిపోయినట్టే సాఫ్. అదే పొరకట్ట తీసుకొని అదే చీపురు కట్ట తీసుకొని అంతా ఇంకా మొదలు పెట్టడం ఇంకా ఓడ్చడం ఏమంటారా మిత్రులారా? ఇదైతే ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది. ఈడు మామూలు అనుకున్నారు. ఈ రైతు ఉద్యమం పేరు చెప్పి అంతా ఫేక్ రైతులందరినీ పెట్టి ఢిల్లీలో ఎంత రభస్ చేసినాడు. ఖలిస్తాన్ ఉద్యమకారులందరినీ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ఎగదోసినాడు. వీడు చేసిన పాపాలు దారుణాలు రూన్ని కాదు, ఒక తీవ్రవాది కంటే ప్రమాదమైన వాడు వీడు అరవింద్ కేజ్రీవాల్. అంత సులభంగా వదిలేదానికి. ఈ న్యూస్ కనుక మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకో మాట, ఇంతవరకు మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా నేను చూస్తూనే ఉన్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసేవాళ్ళు ఒక 60% మంది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 40% మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ప్లీజ్. జై శ్రీరామ్.